ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఈ వారం అంటే 5-10-2025 నుంచి 11-10-2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మనం మీనరాశి, మేషరాశి, వృషభ రాశిలో చంద్ర సంచారం ఉంటుంది. కన్యారాశిలో రవి ఉంటాడు. కుజబుధులేమో తులారాశిలో ఉంటారు. గురుడు మిథున రాశిలోను, కేతువేమో సింహరాశిలోను, కుంభరాశిలో రాహువు, మరి మీనరాశిలో శాటర్న్, శని. ఏదైనటువంటి గ్రహాల యొక్క పొజిషన్ బట్టి మన రాశులు ఎలా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. మరి మనం ఈ రోజు వార ఫలాలు ప్రారంభిద్దాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి మనం ఆలోచించినట్లయితే గ్రహాలన్నీ కూడా మిశ్రంగా కనబడితే ఒక్క జూపిటర్ తప్ప. మరి చంద్రుడు ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో సంచారం వారం మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వార ప్రారంభ పనుల్లో ఆలస్యం జరుగుతాయి. ఇంకా మిగిలిన గ్రహాలు మనం జూపిటర్ బలం అనుకూలంగా ఉంది. జూపిటర్ బలం అనుకూలంగా ఉండడం వల్ల కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాల్లో ఇబ్బందులు ఉండవు. మిగిలిన పనుల్లో శ్రమ, చికాకు, అసంతృప్తి, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, ఏదో రకమైనటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా కుంభరాశి వారికి కనపడే అవకాశాలు ఉన్నాయి. ఎందు గురించి అంటే కుంభరాశిలో మనం చూస్తే నవమ స్థానంలో రవి, కుజులు. నవమంలో రవి కాదు, అష్టమంలోనే రవి. నవమంలో బుధుడు, కుజుడు. అదే విధంగా మనం చూసినట్లయితే సప్తమంలో కేతు, రాశిలో రాహువు. ఇలా ఉన్నాయి, గ్రహాలన్నీ ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం తప్పనిసరిగా మంచి జరగాలి అంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. లగ్నంలో రాహు, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. కాలభైరవాష్టకాన్ని చదవండి. శుక్రవారం అమ్మవారికి గారెల నైవేద్యం పెట్టండి. తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసే శక్తి శాటర్న్, శని ప్రభావం మీకున్నది. రాస్యాధిపతి శని, నడిచేది శని. ఆ శని ధనస్థానంలో, కుటుంబ స్థానంలో, విద్యాస్థానం, వాక్కు స్థానాల్లో శని ఉండడం ద్వారా అటువంటి విషయాన్ని కూడా మీకు ఇంచేత ఈ రాశికి అధిపతి శని అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. కాబట్టి తప్పనిసరిగా భవిష్యత్తులో అయినా మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. శ్రమ పడండి, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి, విజయం సాధించగలుగుతారు.